దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. సర్వశక్తుడైన దేవుడు మిమ్మును కరుణించునుగాక. ఆదికాండము 43వ అధ్యాయము 14వ వచనం. మన దేవుడు మనలను కరుణించేవారు, కరుణగలిగిన గొప్ప దేవుడు ఆయనే. లూకాసు వార్త 17వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలుచుండి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని ఆయన వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఆయన యొద్దకు వచ్చి కరుణించుమని వేడుకున్న కుష్ఠరోగులు బాగుపడినట్లుగా ఈ భాగంలో మనము చూస్తున్నాం. మన దేవుడు నిరంతరము మనలను కరుణించేవారు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారి విషయంలో 1000 తరములు కరుణించువాడనై ఉన్నాను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మనము ఆయన ఆజ్ఞలను గాయకుని జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మనలను కరుణించేవారు. ఈ మాటలు వింటున్న మిమ్మల్ందరినీ దేవుడు కరుణించి ఆయన మిమ్మను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు ప్రభువా. మీరు మమ్మలను కరుణించే దేవుడవు, కృప చూపించే దేవుడవు ప్రభువా. నీ కరుణ మా అందరికీ మీరు కలుగు చేయండి. మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు క్షేమాన్ని మీరు కలుగు చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.